అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. చాలా సంవత్సరాల క్రితం భారతదేశం భయంకరమైనటువంటి బ్రిటిష్ బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవాది దేవుడు అనేక మంది చేసినటువంటి ప్రార్థన ఫలితంగా, అనేక మంది భారతదేశం కోసం వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగా దేవుడు భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. స్వాతంత్రం అనేది శరీరానికి ఎంత ప్రాముఖ్యమైందో, స్వాతంత్రం అనేది ఆత్మకు అంతకంటే ప్రాముఖ్యమైనది. చాలా మంది శరీరానికి సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు, కానీ ఆత్మకు చెందినటువంటి స్వాతంత్రాన్ని చాలా మంది గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటారు. మీరు గమనించాలి, నిజానికి ఈ రోజు ఆగస్టు 15 అనేటువంటి రోజు మనం మాత్రమే కాదండి, మనతో పాటు ఇంకొక 4 దేశాలు స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నాయి. అందులో ఒక దేశం కాంగో. ఫ్రాన్స్ అనేటువంటి దేశం కాంగోని పరిపాలించింది సుమారు 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రోజే 1960వ సంవత్సరంలో ఆగస్టు 15వ రోజున వారికి స్వాతంత్రం రావడం జరిగింది. కాంగో అనేటువంటి దేశాన్ని కూడా ఈ రోజే స్వాతంత్రం. తర్వాత కొరియా అనేటువంటి దేశం, ఇప్పుడు మనం చూస్తున్నాం నార్త్ కొరియా, తర్వాత ఇలాగా ఉత్తర కొరియా, సౌత్ కొరియా, ఇలా మనం చూస్తున్నాం. కానీ నిజానికి ఒకప్పుడు ఈ రెండు కూడా ఒకే దేశంగా ఉండేవి. కొరియా అనేటువంటి దేశాన్ని జపాన్ 35 సంవత్సరాలు పరిపాలించింది. కొరియాకి కూడా ఈ రోజే, అంటే 1945వ సంవత్సరంలో కొరియాకి కూడా స్వాతంత్రం వచ్చింది. మనతో పాటు కొరియా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అదేవిధంగా బహ్రెయిన్, మనందరికీ తెలిసినటువంటి దేశం బహ్రెయిన్. బహ్రెయిన్ అనేటువంటి దేశాన్ని అరబ్బులు పరిపాలించారు ఫస్ట్, తర్వాత పోర్చుగీస్ వారు పరిపాలించారు, తర్వాత బ్రిటిషర్స్ కూడా పరిపాలించారు. కానీ దేవుడు ఆ దేశాన్ని కూడా 1971లో ఆగస్టు 15వ తారీఖున ఆ దేశాన్ని కూడా స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత లిచెటెన్స్టెయిన్ అనేటువంటి మరొక దేశం, చిన్న దేశాల జాబితాలో ఆ దేశం కూడా ఉంటుంది. లిచెటెన్స్టెయిన్ అనేటువంటి ఆ దేశానికి కూడా 1866లో ఆగస్టు 15వ తారీఖునే స్వాతంత్రం వచ్చింది. మీరు ఒక విషయం గుర్తించాలి, భూమి మీద ఉండేటువంటి దేశాలుగా పిలువబడుతున్నటువంటి ఏ దేశమైనా ఖచ్చితంగా ఏదో ఒక దేశం కింద అది ఉండి తీరింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ బ్రిటిషర్స్ మనల్ని మాత్రమే కాదండి, అమెరికా దేశాన్ని కూడా పరిపాలించారు. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశాన్ని కూడా బ్రిటిషర్స్ ఒకప్పుడు పరిపాలించారు. ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించి భారతదేశాన్ని చాలా ఎక్కువగా దోచుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మీరు గమనించాలి, ఒక మాట ఏంటంటే, వాడు దోచుకోవడానికే వస్తాడు. ఎవరైనా ఏ దేశాన్నైనా వారు పరిపాలన చేసేటప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి ఖనిజ సంపదను, ఆ దేశంలో ఉండేటువంటి ధనాన్ని, ఆ దేశంలో ప్రపంచానికి ఉపయోగపడేటువంటి మేధస్సుకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే వాళ్ళ యొక్క దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి కావలసినటువంటి ఖనిజాలు, ముడి సరుకులను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అది బ్రిటిషర్స్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు పరిపాలించినటువంటి ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని పరిపాలించేటప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల పాత్ర స్వాతంత్రానికి లేదు అనేటువంటి మాటను ఒక ఆయన మాట్లాడాడు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ. అది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఈరోజు చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులు అనేవారు భారతదేశానికి వ్యతిరేకమైన వాళ్ళు అనేటువంటి ఒక చెడ్డ మాటను పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఈరోజు క్రైస్తవుడు అనేవాడు భారతదేశానికి వ్యతిరేకి కాదు. క్రైస్తవుడు అనేవాడు భారతదేశ స్వాతంత్ర సమరంలో ప్రాణాలు కూడా అర్పించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని లక్షల మంది వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని లక్షల మంది వాళ్ళు అసువులు బాసారు. చాలా మంది వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు, చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగాలు పణంగా పెట్టారు, వాళ్ళ యొక్క బ్రతుకులను పణంగా పెట్టారు. కుటుంబాలు సహా స్వాతంత్రం కోసం చిన్నాభిన్నం అయిపోయారు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఈ దేశభక్తి అనేటువంటి దాన్ని ఒక కులానికి ఆపాదిస్తారు. మీరు గమనించాలి, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క భక్తి లేకపోతే దేశభక్తి అనేదాన్ని ఒక కులానికి ఆపాదిస్తారు. ఈ దేశభక్తి అనేదాన్ని ఆ మాంసాహారం, అంటే అందులో పర్టికులర్ ఒక జంతువు తిననటువంటి వ్యక్తులకు ఆపాదిస్తారు. లేకపోతే దేశభక్తి అనేదాన్ని చాలా మంది ఒక కులానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులుగా ఉన్నట్లుగా చాలా మంది ఆపాదిస్తారు. దేశభక్తి అనేది ఈ భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఎక్కువగా ఉంది అనే దాన్ని వాళ్ళు ప్రతిబింబించేటట్లుగా చేస్తారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ వ్యక్తి అయితే స్వాతంత్ర సమరంలో క్రైస్తవుల పాత్ర లేదు అని చెప్పాడో ఆ వ్యక్తికి చెందినటువంటి బ్యాచే నిజానికి ఈ సమరంలో పాలుభాగస్తులు కాలేదు. బ్రిటిషర్స్ పంచం చేరిపోయారు చాలా మంది, బ్రిటిషర్స్ తో పాటు చేతులు కలిపారు చాలా మంది, బ్రిటిషర్స్ తో పాటు వారికి తొత్తులైపోయారు చాలా మంది. కానీ క్రైస్తవులు బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా అన్యాయాన్ని సహించడు. వేరే దేశం వచ్చి భారతదేశంలో ఉండేటువంటి నాణ్యమైనంతా కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే దానికి ఎదురొడ్డి నిలబడ్డారు. మీకు 9 పేర్లు చెప్తాను ఈరోజు.
అవకాశం ఉంటే దీన్ని మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్లో. మీరు దాన్ని జాగ్రత్తగా చూడండి. కొన్ని వందల పేర్లు నేను చెప్పగలను, కానీ కేవలం కొన్ని పేర్లు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ స్వాతంత్ర సమర యోధుల లిస్టులో ఒక 9 మంది పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు, చాలా మంది ఈ క్రైస్తవ్యం అనేది ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పాలుభాగస్తులు కాలేదు అని చెప్పేటువంటి వ్యక్తులకు ఒక జస్ట్ చిన్న ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాడు. మనం పాత 500 రూపాయల నోటు చూస్తే, పాత 500 రూపాయల నోట్లో 8వ వ్యక్తిలాగా మనకు ఒక ఆయన కనిపిస్తాడు. పాత 500 నోట్లో ఒక విగ్రహం ఉంటుంది అనమాట. నిజానికి ఆ విగ్రహం నేను ఢిల్లీలో చూశాను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. ఆ ఢిల్లీలో ఉండేటువంటి ఆ విగ్రహంలో గాంధీ గారితో పాటు వెనకాల చాలా మంది వ్యక్తులు నడుస్తున్నట్లుగా ఉంటది. అందులో ఉండేటువంటి 8వ వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు, టైటస్ అనమాట. ఆయన కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఆ టైటస్ అనేటువంటి వ్యక్తి గాంధీ గారితో పాటు ఆయన కూడా అనుచరుడిగా ఉండి ఆ దండి మార్చ్లో ఆయన కూడా పాల్గొన్నాడు. నిజానికి టైటస్ అని పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తికి గాంధీ గారు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, మనం గాంధీ గారిని గాంధీజీ అని ఎలాగైతే మనం పిలుస్తామో అదే ప్రపంచం చేత గాంధీజీ అని పిలువబడినటువంటి గాంధీజీ ఆయనకు టైటస్ జీ అనేటువంటి బిరుదు ఇచ్చాడు. ఆయన టైటస్ అని పిలవలేదు గాంధీ గారు. ఏమని పిలిచారంటే టైటస్ జీ అని పిలిచాడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవుడు. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత 500 రూపాయల నోట్ను మాఫీ చేయడం వెనక కూడా ఇలాంటి పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే క్రైస్తవులు స్వాతంత్ర సమరంలో పాలుభాగస్తులు కాలేదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఏవైతే రుజువులు, ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఆ ఆనవాళ్ళన్నింటినీ చరిపేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. రెండవది పాల్ రామస్వామి. ఇతను మనం జాగ్రత్తగా చూస్తే 1930లో ఉప్పు సత్యాగ్రహం దినాల్లో ఈయన కూడా గాంధీ గారికి ఒక చాలా తోడ్పడేటువంటి ఒక వ్యక్తిలాగా ఉన్నాడు అనమాట. దానికోసం ఆయన ఏం కోల్పోయాడనంటే సుమారు 6 నెలలు కఠినమైనటువంటి కారాగార శిక్షణ అనుభవించాడు పాల్ రామస్వామి అనేటువంటి ఈ వ్యక్తి. మూడో వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ. ఈయన ఒక జర్నలిస్ట్ అనమాట. సంధ్య అనేటువంటి ఒక ప్రచురణకు ఈయన సంపాదకుడిగా ఉండేవాడు. ఎన్నికల టైంలో సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అదే విధంగా అప్పట్లో జరిగినటువంటి స్వాతంత్ర సమరంలో ఎక్కువగా స్వతంత్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గళాలు ఆయన వినిపించాడు. సంధ్య అనేటువంటి ఒక ప్రచురణకి ఆయన సంపాదకుడిగా ఉన్నాడు, బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ. నాలుగో వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, కాళీచరణ్ బెనర్జీ అనేటువంటి ఈయన. నిజానికి ఈయన బెంగాల్కు చెందినటువంటి ఒక న్యాయవాది, క్రైస్తవ్యాన్ని అనుసరించినటువంటి వ్యక్తి. ఈయన ప్రభుత్వం ద్వారా, అంటే ఏ ప్రభుత్వం ద్వారా? భారతదేశ ప్రభుత్వం ద్వారా కాదండి. అప్పుడు బ్రిటిషర్స్ ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా దేశద్రోహి అనేటువంటి బిరుదును పొందుకున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు క్రీస్తు కోసం నిలబడి మన భారతదేశం అన్యాయం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన తన యొక్క గళం ద్వారా చెప్పినటువంటి వ్యక్తి దేశద్రోహి అనేటువంటి బిరుదును పొందాడు, కాళీచరణ్ బెనర్జీ. ఇక ఐదవ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, అక్కమ్మ చెరియన్. ఈమె పేరు చాలా గాంధీ గారు ఎక్కువగా గౌరవించి ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈవిడ, అక్కమ్మ చెరియన్. ఈవిడేమని పిలుస్తారనంటే భారతదేశ పక్షాన యుద్ధం చేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత గౌరవాన్ని అయితే సంపాదించుకుందో ఈమెను కూడా గాంధీ గారే, స్వయాన గాంధీ గారు ఏమని పిలుస్తారనంటే ఈమె ట్రావెన్కోర్ యొక్క ఝాన్సీ అని చెప్పాడు. తర్వాత ఈమె ఒక పెద్ద భారీ ర్యాలీని నిర్వహించింది. చాలా ప్రాంతాల్లో దేశం కోసం, స్వాతంత్రం కోసం పెద్ద పెద్ద సభల్లో ఆమె మాట్లాడింది. తర్వాత మనం ఇంకా ఆరో వ్యక్తిని చూస్తే కుమారప్ప. ఈయన నిజానికి ఆ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అనమాట. నిజానికి ఈయన 1.5 సంవత్సరాలు కఠినమైనటువంటి కారాగార శిక్ష అనుభవించాడు దేశం కోసం ముందుకు వచ్చినందుకు. తర్వాత ఆయన గాంధీ గారి యొక్క చొరవతో విడిపించబడి మరలా కఠినమైనటువంటి కారాగార శిక్ష 2.5 సంవత్సరాలు అనుభవించాడు. అంటే క్రైస్తవులు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాలుభాగస్తులు కాలేదని ఎవరైతే అంటున్నారో, ఇప్పుడు ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని చరిత్రలు ఏవైతే మరుగు చేయబడ్డాయో అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏడో వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఏడో వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, జోజిమ్ ఆల్వా అనేటువంటి వ్యక్తి విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. భారతదేశంలో యువత ఉద్యమానికి ఈయనే దారితీశాడు. అంటే యవనస్తులందరూ కూడా ఏకం కావాలి, దేశం కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పించాలి అని పిలుపునిచ్చినటువంటి వ్యక్తి జోజిమ్ ఆల్వా. తర్వాత 8వ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ అన్నమాట. ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈయన ఎవరో తెలుసా? ఒక పాస్టర్ గారు. ఎవరైనా? ఒక పాస్టర్ గారు. చాలా మంది క్రైస్తవులకి ఇందులో పాత్ర లేదనంటే క్రైస్తవులు మాత్రమే కాదండి, పాస్టర్ గారులు కూడా ఈ స్వాతంత్ర సమరంలో అసువులు బాసారు. క్రైస్తవులు కూడా, అంటే పాస్టర్ గారులు కూడా స్వాతంత్ర సమరంలో వాళ్ళు కూడా పాలుభాగస్తులయ్యారు. ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను చూడండి. ఈయన విద్యావేత్త,
అదేవిధంగా సామాజిక సంస్కర్త అన్నమాట. సమాజంలో ఏమన్నా కొన్ని దేవునికి విరుద్ధమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటే దాన్ని సంస్కరిస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఉండేవాడు. మీకు ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పాలని అంటే, దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి గాంధీ గారు రావటానికి ఈయనే ప్రధానమైనటువంటి కారణం. ఆయన దక్షిణాఫ్రికాలో లాయర్గా పనిచేస్తున్నటువంటి దినాల్లో, నువ్వు దక్షిణాఫ్రికాలో ఉండి మాటలు చెప్తే పనవల అబ్బాయి, నువ్వు ఇక్కడికి వచ్చి భారతదేశంలో నువ్వు డైరెక్ట్ గా వచ్చి నువ్వు ఈ ఫైట్ లో పాల్గొనాలి అని గాంధీ గారిని దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తీసుకొని రావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఎవరు? చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ అనేటువంటి ఒక పాస్టర్ గారు. 9వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జార్జ్ జోసెఫ్. వీళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి, నేను మీకు అవసరమైతే వాటిని మీకు నేను పంపిస్తాను. 1918లో బ్రిటిష్ ప్రజల ముందు, అంటే ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి బ్రిటిష్ ప్రజల ముందు భారతీయ కేసును సమర్పించడానికి భారతదేశం ఇంగ్లాండ్కు 3 పంపించిందండి. హోమ్ రూల్ ఆ డిప్యూటేషన్ లో 3 వెళ్ళారు ఇక్కడి నుంచి అధికారులు. ఆ 3 అధికారుల్లో ఈ జార్జ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన అనమాట. అంటే చాలా మంది ఈ రోజు అన్యాయంగా క్రైస్తవులకి భారతదేశ స్వాతంత్ర సమరంలో సంబంధం లేదు అని చెప్పేటువంటి ఆ కుహనా మేధావులకి, లేకపోతే ఆ కనీసం చరిత్ర కోసం అవగాహన లేనటువంటి కొంతమంది వ్యక్తులకి నేను చెప్తున్నటువంటి మాట. వీళ్ళే కాదండి, చెప్పుకుంటూ పోతే సమయం చాలదు, చెప్పుకుంటూ పోతే అసలు మనకి ఏమాత్రం కూడా అసలు గడువే సరిపోదు. ఎందుకంటే చాలా మంది, కొన్ని లక్షల మంది భారతదేశం కోసం వాళ్ళు అసూలు బాసారు. ఇప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. స్వతంత్ర సమర యోధులు అనేవాళ్ళు ఒక కులాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళు పోరాటం చేయలేదు. స్వతంత్ర సమర యోధులు అనేవాళ్ళు ఒక మతాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళు పోరాటం చేయలేదు. స్వతంత్ర సమర యోధులు అనేవాళ్ళు మేము ఈ మాంసం తినము కాబట్టి మేమే స్వాతంత్ర సమర యోధులు అని చెప్పేటట్లుగా వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. స్వతంత్ర సమర యోధులు వాళ్ళు ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, లేకపోతే ఏ భాషకు చెందిన వారైనా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కడు కూడా ఒకే తాటి మీదకి వచ్చి భారతదేశ స్వాతంత్రం కోసం వాళ్ళందరూ కూడా అవసరమైతే వాళ్ళ యొక్క ప్రాణాలు పెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తుల్లో చాలా మంది వారికి ఉద్యోగాలు పనంగా పెట్టారు, వాళ్ళకి జీవితాలు పనంగా పెట్టారు. చెట్టుకోకడు పుట్టకోకడు అయిపోయి పిల్ల జల్లలు మొత్తం చల్లా చెదురు అయిపోయిన వాళ్ళు అనేకమైనటువంటి జైల్లో కఠినమైనటువంటి కారాగార శిక్షలు అనుభవించిన దేశం స్వతంత్రింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దేశం కోసం నిలవబడ్డారు. వీళ్ళలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళలో చాలా మంది హైందవ సోదరులు ఉన్నారు, వీళ్ళలో చాలా మంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వతంత్రం అనేది ఒక మతం మాత్రమే సాధించుకోగలిగింది కాదు. స్వతంత్రం అనేది కేవలం ఒక కులం మాత్రమే సాధించుకోగలిగింది కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు దీనిలో ఏకమై ఈరోజు మనం స్వతంత్రులుగా అయ్యేటువంటి మనకి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఒక మాట ఇందాక సేవకులు తెలియజేస్తూ ఒక మాటను ప్రస్తావించారు. నిజానికి స్వతంత్రం అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తే, ఆర్ వి రియల్లీ ఫ్రీ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నిజంగా మనం విడిపించబడ్డామా, లేకపోతే నిజంగా మనం స్వతంత్రులమయ్యామా అనేటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా బుర్ర పెట్టి ఆలోచన చేయగలిగితే, భారతదేశ చరిత్రను ఒక 4000 సంవత్సరాలు లేకపోతే ఒక 6000 సంవత్సరాలు అని గనక మనం ఆలోచించగలిగితే, బ్రిటిషర్స్ మన ఈ దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? సుమారు 230 సంవత్సరాలు పరిపాలించారు. మరి అంతకు ముందు ఎవరు పరిపాలించారు? ఆ తర్వాత ఎవరు పరిపాలిస్తున్నారు? అంతకు ముందు మనం అనుభవించినటువంటి కష్టం ఏంటి, ఆ తర్వాత మనం అనుభవిస్తున్నటువంటి కష్టం ఏంటి? ఈ విషయాలు కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం చూడగలిగితే, మీరు గమనించండి, స్వాతంత్రం అనేది పేరుకు మాత్రమే వచ్చింది, కానీ నిజమైనటువంటి స్వాతంత్రం భారతదేశానికి రాలేదు. గాంధీ అనేటువంటి మహానుభావుడు ఏమో చెప్పాడంటే, అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళగలిగినప్పుడే స్వతంత్రం వచ్చింది భారతదేశానికి అని చెప్పాడు. కానీ ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులే ఏమని చెప్తున్నారు తెలుసా? అంత అర్ధరాత్రి పూట భారతదేశంలో ఒక ఆడపిల్ల నడు రోడ్డు మీద వెళ్ళవలసిన అవసరం ఏంటండి అని ఎవడో చెప్పాడు కదా. ఎందుకండి ఇలా బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఉండడం, బట్టలు సరిగ్గా వేసుకోకపోతే రేపులే జరుగుతాయి అని ఒక ఎమ్మెల్యే చెప్పాడు. లేకపోతే ఆడవాళ్ళు ఇలా బరితెగించి తిరగబట్టే కదా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి, మగోడిని ప్రేరేపించేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని ఒక పనికిమాలినోడు చెప్పాడు. ఈ మాటలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, స్వతంత్రం అనే దానికోసం సరైనటువంటి అవగాహన లేక. మీరు గమనించండి, కేవలం వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లల మీద మాత్రమే కాదండి, చిన్న పసిగుడ్ల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజమైనటువంటి స్వాతంత్రం భారతదేశానికి ఇంకా రాలేదని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, బ్రిటిషర్స్ భారతదేశాన్ని దోచుకొని భారతదేశాన్ని పిప్పి చేసి భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం అనుకున్నటువంటి మనకు సంబంధించినటువంటి అధికారం, లేకపోతే నా వాళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు భారతదేశాన్ని దోచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? భారతదేశంలో కల్తీ ఇంకా రాజ్యం వెళ్తుందంటే అర్థం ఏంటంటే భారతదేశానికి ఇంకా నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని చెప్పొచ్చు.
భారతదేశంలో ఇంకా అత్యాచారాలు, రేపులు, మర్డర్స్ జరుగుతున్నాయంటే భారతదేశానికి ఇంకా నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని చెప్పొచ్చు. ఒక అధికారి తోటి భారతీయుడిని, తనలాగే ఉండేటువంటి ఒక భారతీయుడిని లంచం పేరుతో దోచుకుంటున్నాడంటే భారతదేశానికి ఇంకా నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని చెప్పొచ్చు. ఎక్కడొచ్చింది నిజమైనటువంటి స్వాతంత్రం? నిజానికి భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రాలేదు. బ్రిటిషర్స్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మన అనుకున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి తోటివారు మరొక తోటివాడిని దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజమైనటువంటి స్వాతంత్రం భారతదేశానికి రాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి అవినీతి మనం చూస్తాం. ఒక తాత చెప్పాడు వచ్చేటప్పుడు, నేను భారతదేశంలో ఎవడెవడైతే భారతదేశంలో తీసుకొని వెళ్ళి స్విస్ బ్యాంకుల్లో దాచాడో అవినీతి నల్లధనాన్ని అంతటి కూడా తీసుకొని వస్తానని చెప్పాడు. ఏది తీసుకొని వచ్చారా? తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తల మీద 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. అది జరగలేదండి. మీరు గమనించాలి, భారతదేశానికి సంబంధించినటువంటి మూలధనం ఎక్కడ మూలుగుతుందంటే అది వెళ్ళి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతుంది. అంటే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టేనా? ఒక పక్క కారులో తిరగలిగినటువంటి అపర కుబేరులు వెళ్తున్నటువంటి అదే ప్రదేశంలో కనీసం గంజి తాగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, నిలువ నీడ కూడా లేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది భయంకరమైనటువంటి పావర్టీలో మగ్గిపోతున్నారు, భయంకరమైనటువంటి పేదరికంలో మగ్గిపోతున్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందా? ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని సహాయం చేసి విడిపించలేనటువంటి పరిస్థితి, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని తన స్థానంలోనికి తీసుకొచ్చి నిలబెట్టలేనటువంటి పరిస్థితి, ఏదైనా చెయ్యాలి అని అంటే కల్తీ. చిన్న పిల్లలు తాగేటువంటి పాలల్లోనూ కూడా కల్తీ అండి. ఎవరైనా ఆడపిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి, తిరిగి వస్తే ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో తెలియనటువంటి పరిస్థితి. నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందంటారా? మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సేవకులు చెప్తే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. స్వాతంత్రం అనేది దేనికి సంబంధించిందంటే అది మనసుకు సంబంధించిందండి. మీకు కొన్ని రిఫరెన్స్లు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్తున్నటువంటి దినాలు. సుమారు యేసు ప్రభు వారు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వం యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం చెప్పబడింది. మనకు తెలుసు 9వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రవచనం 9:6లో మనం చదువుతాం రెగ్యులర్గా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవుతండి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది కదా మనం చదివేది. కానీ కొంచెం మనం పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది 2వ వచనంలో. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఇక్కడ. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏం ఉదయించింది? వెలుగు ప్రకాశించింది అని చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి పాత నిబంధన గ్రంథం, రెండోది కొత్త నిబంధన గ్రంథం. 2 భాగాలకి మధ్యలో మీ బైబిల్లో ఒకే ఒక పేజ్, వైట్ పేజ్ ఉంటుంది, కానీ అది బ్లాక్ ఏజ్ అని చెప్పవచ్చు అనమాట. అది కేవలం ఒక వైట్ పేజ్, కానీ దాన్ని బ్లాక్ ఏజ్ అంటారు. బ్లాక్ ఏజ్ అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడలేదు, దేవుడు తనకి దర్శనాలు వినిపించలేదు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడలేదు, తనకి సేవకుల ద్వారా దేవుడు తన యొక్క మాటను చెప్పలేదు. దాన్ని అంధకార యుగం అని అంటారు. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే మాట్లాడలేదో అది భయంకరమైనటువంటి అంధకారమైనటువంటి యుగం అయిపోయింది. 400 సంవత్సరాల కఠినమైనటువంటి చీకటికి తెర తీస్తున్న ప్రభు వచ్చాడు వెలుగులాగా భూమి మీదకి. ఈరోజు స్వాతంత్రం అనేది దేనికి కావాలంటే శరీరానికి కాదండి. ఈరోజు నిన్ను బ్రిటిషర్స్ దోచుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మన అనుకునేటువంటి మన అధికారులే దోచుకుంటున్నారు. కానీ స్వాతంత్రం నిజంగా దేనికి కావాలో తెలుసా? మన యొక్క హృదయానికి కావాలి. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ అని వాళ్ళు చేసినటువంటి ఆ ప్రార్థనలో, ఆ అర్థనలో, ఆ భయంకరమైనటువంటి ఏడుపులో నా ప్రభువు దానికి సమాధానాన్ని ఇస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. ఆ రోజు వాళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు? మేము అసత్యంలో ఉన్నాం, సత్యంలో నడిపించండి. మేము నిర్జీవంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలో నడిపించండి. మేము అంధకారంలో ఉన్నాం, తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సు అని అంటే అంధకారం. మేము అంధకారంలో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి. ఈరోజు హృదయానికి కావలసింది వెలుగండి. ఈరోజు అంధకారంతో హృదయం నిండిపోతే నువ్వు శారీరకంగా నువ్వు విడిపించబడిన స్థితిలోనే ఉండొచ్చు. ఆ రోజు ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ గెరాసేనుల దేశవాసి నిజానికి వాడు బయటకు చూడడానికి ఎవడు తన మీద అజమాయిషి చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఎందుకో తెలుసా? వాడిని ఇనుప సంకెళ్ళతో కట్టేస్తే వాటిని తుత్తునీలుగా చేశాడట. మనం ఏదన్నా ఒక టిఫిన్ పొట్టలానికి మనం తాళ్ళు తెంపుతాం. టిఫిన్ పొట్టలానికి తాళ్ళు తెంపేటప్పుడు నువ్వు పెద్ద బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. టిఫిన్ పొట్టలానికి తాళ్ళు తెంపేటప్పుడు ఈజీగా నువ్వు తెంపుతావు. అలాగే వాడి మీద ఉండేటువంటి ఇనుప సంఖ్యలను వాడు తెంపేశాడు. ఎందుకో తెలుసా? వాడికి ఎవ్వడి కింద ఉండేటువంటి పరిస్థితిని వాడు ఒప్పుకోలేదు. కానీ మనకు కనిపించట్లేదు, కానీ వాడు భయంకరమైనటువంటి ఆ వ్యసనాల కింద బానిసైపోయినాడు, భయంకరమైనటువంటి దురాత్మల కింద బానిసైపోయినాడు, భయంకరమైనటువంటి స్థితిగతుల కింద బానిసైపోయినాడు. ఈరోజు ప్రపంచం కూడా కనిపించట్లేదు, కానీ
కనబడనటువంటి దాని కింద బానిసలు అయిపోయి ఉన్నారు. మేము ఎలమంచిలో సబ్ జైలుకి వెళ్ళేవాడు. సబ్ జైలులో చాలా మంది నేరాలు చేసినటువంటి వ్యక్తులు, క్షణికమైనటువంటి ఆవేశం కారణం చేత జైలుకు వచ్చి పడినటువంటి వ్యక్తులకి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాళ్ళు. మేము వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇలాగే కింద మోకాళ్ళు వేసుకొని కూర్చునేవారు. మేము, మాతో పాటు దైవ సేవకులు, తండ్రి గారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా మేము వచ్చి కూర్చునేవాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్కరిగా నిలబడి ప్రకటించిన తర్వాత వాళ్ళలో పరివర్తన చెందినటువంటి వ్యక్తుల్లాగా గుర్తించబడి వాళ్ళు విడుదల పొంది ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉత్తరాలు రాశారు. చాలా మంది ఇంటికి వచ్చి సాక్ష్యాలు చెప్పారు. చాలా మంది వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని మాకు ఫోన్ల ద్వారా తెలియజేశారు. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? అయ్యా, మమ్మల్ని కోర్టులు మార్చలేకపోయాయి, మమ్మల్ని పోలీస్ స్టేషన్స్ మార్చలేకపోయాయి, మమ్మల్ని పోలీసుల యొక్క దెబ్బలు మార్చలేకపోయాయి, కానీ మీరు ఏదైతే చిన్న కాగితం ఇచ్చారో చూసారా, ఆ కాగితం మీద ఉండేటువంటి దేవుని యొక్క మాట మమ్మల్ని మార్చింది. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏంటంటే మతాన్ని మార్చడానికి కాదండి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది ఈ క్రైస్తవ్యం కోసం అవగాహన లేనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు విదేశాలకు సంబంధించిన దేవుడు అండి, విదేశాలకు సంబంధించిన దేవుడు అట. ఎక్కడో అంటే మన ఆసియా ఖండంలోనే పుట్టినటువంటి వేరే ప్రాంతం నుంచి, పారసీకుల ప్రాంతం నుంచి మన దగ్గరికి వలస తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు వారితో పాటు వస్తూ ఒక మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి మూలవాసులైనటువంటి ద్రావిడుల మీద ఆ మతాన్ని రుద్దితే ఆ మతం ఏమో మన సొంత మతం అయింది. అదే ఆసియా ఖండంలో మధ్యప్రాచ్యం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క క్రైస్తవ్యం అనేది మాత్రం విదేశీ మతం ఎలాగైంది? అందులో అసలు ఊహించడానికి కూడా ఛాయిస్ లేదు కదా. అదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది వాళ్ళతో పాటు తీసుకొచ్చి ద్రావిడుల మీద రుద్దినటువంటి ఈ మతమేమో సొంత మతం అయితే, అదే మధ్యప్రాచ్యం నుండి అదే ఏషియా ఖండం నుంచి వచ్చినటువంటి క్రైస్తవ్యం మాత్రం ఎలా విదేశీ మతం అయిందో నాకు అర్థం కాలేనటువంటి విషయం. మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశాన్ని కూడా ప్రేమించాడు. అందుకే భారతదేశం కోసం హిందూ దేశం అని బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించాడు ఆయన. ఈ దేశాన్ని కూడా దేవుడు ప్రేమించేవాడు. ఏ దేశమైనా ఒక బాండేజ్ లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆ బాండేజ్ నీ యొక్క ఎక్స్టర్నల్ బాండేజ్ కానక్కర్లేదు. ప్రతిసారి కూడా ఏ మనిషి అయినా ఒక బాండేజ్ లో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. ఆ బాండేజ్ నీ యొక్క ఎక్స్టర్నల్ బాండేజే కానక్కర్లేదు. ప్రతిసారి కూడా చాలా సార్లు మనం ఏమనుకుంటాం, నన్ను ఎవడో పరిపాలించట్లేదండి అని అనుకుంటాం. కానీ నీవు వేరొక వ్యక్తి చెప్పేటట్లుగా చేస్తూ ఉంటావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బయటకు చూడడానికి ఫ్రీ మ్యాన్ లాగా కనిపిస్తున్నావు, కానీ నీ లోపల నిన్ను ఏదో ఆవరించి తప్పు త్రోవలో నిన్ను నడిపిస్తుంది. బావ కూడా ఆయనకి కుటుంబంతో విరుద్ధం వచ్చినప్పుడు ఏమని లోపల నుంచి ఒక స్వరం వినిపించిందనంటే, నీ జీవితం అయిపోయింది, నువ్వు చచ్చిపో అంటే ఏదో తెలియనటువంటి ఒక శక్తి తనని మరణానికి నడిపిస్తున్నట్లుగా అనిపించింది. కానీ నేను చెప్పేటువంటి ప్రభు శక్తి కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా తిరిగి ఇవ్వగలిగినటువంటి శక్తి, పడిపోయినటువంటి జీవితాన్ని మరలా తిరిగి లేపగలిగినటువంటి శక్తి, కురుంగినటువంటి బ్రతుకును మరలా తిరిగి లేవనెత్తి అనేకులకు జీవార్థంగా నిరూపించగలిగేటువంటి ఆ దేవుని యొక్క శక్తి. అందుకే చచ్చిపోనేటువంటి మాట వినబడుతున్నటువంటి అదే క్షణంలో నువ్వు జాగ్రత్తగా గుర్తించగలిగితే నువ్వు బ్రతుకు అనేకులు బ్రతికించే అనేటువంటి స్వరం కూడా నువ్వు వినగలుగుతావు. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈరోజు భారతదేశంలో అనేక మంది చేసినటువంటి ప్రార్థన, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మేము పాపంలో ఉన్నాం, భయంకరమైనటువంటి పాపం మమ్మల్ని ఆవరించింది. నిన్ను శరణ కోరిన వారిని విడిపించేదేవా, నీవే దిక్కు, మాకు వేరే దిక్కు లేదు. ఎవరు చెప్తున్నారు ఈ ప్రార్థన? క్రైస్తవులు చెప్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? క్రైస్తవులు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారా? కాదండి. ఈ లోకంలో ఉండేటువంటి భారతదేశంలో ఎవరెవరి చేత అయితే జ్ఞానులుగా పిలువబడ్డారో, ఎవరెవరి చేత అయితే జ్ఞానుల్లాగా పూజించబడ్డారో అదే ఋషులు, వేద ఋషులు చేసినటువంటి ప్రార్థన అండి. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? దేవాది దేవునికి చేస్తున్నారు. అందుకే దేవుడు తన భూమి మీద ప్రత్యక్షపరచబడేటువంటి ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అన్య జనులకు వెలుగుగా, చీకట్లో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మనిషి వెలిగించబడాలి అంటే ముందు ఇక్కడ వెలిగించబడాలి. మనిషి వెలిగించబడాలంటే ఎక్కడ వెలిగించబడాలి? ఇక్కడ వెలిగించబడాలి. శరీరం సరిచేయబడడానికి ముందు ఇక్కడ సరిచేయబడాలి. అందుకే నా ప్రభు డైరెక్ట్ గా రూట్స్ ని కొట్టాడు. చూడండి, చాలా సార్లు కొన్ని మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు అది పైన వైద్యం మాత్రం చేయకుండా ఆ మెడిసిన్స్ డైరెక్ట్ గా రూట్లకు వెళ్ళిపోతాయని చెప్తారు అనమాట. టైం పడుతుంది, కానీ రూట్స్ అది ఏం చేస్తుందంటే అది హీల్ చేస్తుంది అనమాట. నా ప్రభు చెప్పినటువంటి మాటలు కూడా అంతే. నువ్వు వ్యభిచారం చేస్తే, ఎవరితోనైనా నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారం అని లోకం చెప్తుంటే, నా ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరినైనా మోహపు చూపుతో చూస్తే ఆ క్షణమే ఆమెతో నువ్వు వ్యభిచారం చేసావు అని అన్నాడు. అంటే ఎక్కడి నుంచి అయితే చెడు అనేది ప్రారంభించబడింది అక్కడే కొట్టాడు నా ప్రభు. అందుకే ఫస్ట్ మన యొక్క శరీరం కాదండి సరిచేయబడాల్సింది, మన యొక్క హృదయం సరిచేయబడాలి. మొదట మన యొక్క శరీరం కాదండి సరిచేయబడాల్సింది, మన యొక్క మనసు సరిచేయబడాలి. అందుకే ఫస్ట్ మనకి జీవితం వెలిగించబడాలంటే ఇక్కడ వెలిగించబడాలి. ఇక్కడ ఉండేటువంటి చీకటిని ఎవరు పాలద్రోలుతారో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది వేద ఋషులు చేసినటువంటి ప్రార్థనకు
ప్రతిఫలంగా నా ప్రభు వచ్చాడు ఈ లోకాన్ని. అందుకే దివ్యతీతి దేవహ, దేవుడు అనేవాడు ఎవడై ఉంటాడంటే దేవుడు వెలుగై ఉంటాడు. క్రైస్తవులు చెప్పిన మాటలు కాదండి, వేద ఋషులు చెప్పినటువంటి మాటలు. దివ్యతీతి దేవహ, దేవుడు వెలుగై ఉంటాడు. ఈరోజు నా ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నేను ప్రపంచానికి వెలుగును అని చెప్పాడు. ఎవరున్నారు అలా చెప్పగలిగిన వాళ్ళు? ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనం బాహ్యపరంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్న వ్యక్తులు అని అనిపిస్తుంది, కానీ మన ఆంతర్యంలో భయంకరమైనటువంటి పాపానికి మనం ఆలవాలం అయిపోయి, భయంకరమైనటువంటి చెడ్డ తలంపులకు మనం ఆలవాలం అయిపోయి, భయంకరమైనటువంటి జీవన విధానానికి మనం ఆలవాలం అయిపోయి జీవిస్తున్నటువంటి మన జీవితాలను ఎన్లైటన్ చేయడానికి వచ్చాడు మన ప్రభు. అందుకే సుమయోన్ అనేటువంటి ఒక వృద్ధుడు యేసు ప్రభువుని చూసేదాకా కూడా చచ్చిపోవడం అనేటువంటి ఒక వాగ్దానం కలిగినటువంటి వృద్ధుడు ప్రభు వారిని 8వ రోజు పిల్లడుగా ఉన్నప్పుడు దేవాలయంలో తీసుకొని వెళ్తే, దేవాలయంలోనికి వచ్చినటువంటి ఆ బేబీని యేసు ప్రభువుని చేత్తో పట్టుకొని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇది మీరు కావాలంటే చూడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? అన్యజనులకు వెలుగుగాను. ఒకసారి నేను ఆ మాటను మీకు చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయం లూకాసు వార్త 29వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఎలాగట? వెలుగుగాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూశాను. యేసు ప్రభువుని చూసేదాకా, మెస్సయ్యను చూసేదాకా చచ్చిపోడని వాగ్దానం కలిగిన వాడు ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నన్ను సమాధానంతో పోలిస్తున్నావు. ఎందుకో తెలుసా? ఇప్పటివరకు నేను ఎవరి కోసం అయితే ఎదురు చూశానో, ఇప్పటివరకు ఎవరు వస్తారని నేను కనిపెట్టుకుని ఇన్ని సంవత్సరాలు చావు కోసం ఎదురు చూస్తూ బ్రతికానో, ఆ వ్యక్తిని చూసేటువంటి భాగ్యాన్ని నా కన్నులకు ఇచ్చావు అని చెప్పి ఆ వ్యక్తిని చేతుల్లో పట్టుకొని ప్రభువును స్తుతిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్యజనులకు వెలుగుగాను అని అన్నాడు. ఈరోజు మనకి ఎవరు వెలుగు అని అంటే మన ప్రభు అండి, యేసుక్రీస్తు ప్రభు వారు. దివ్యతీతి దేవహ, దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి మాటను కనుక నువ్వు నమ్మితే, నేను ఈ లోకానికి వెలుగునని చెప్పినటువంటి నా ప్రభు మాట కూడా నువ్వు నమ్మి తీరాలి. అందులో అనుమానం లేదు, అందులో ఎటువంటి ఆ భేదం లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు వేద ఋషులే చెప్తున్నా, నువ్వు నేను ఏ పాటండి? చాలా మంది కామెంట్లు చేస్తుంటారు, అసలు క్రైస్తవులే పాపులండి, ఎందుకంటే పాపులం పాపులం పాపులు అని చెప్పుకుంటారు. మా వాళ్ళు ఎవరో పాపులు కాదండి, అసలు ఎవరి కోసం కూడా పాపులు అనే మాట ప్రస్తావించబడలేదు. అలిసిపోయేదాకా చూపిస్తావు రెఫరెన్స్లు, అలిసిపోయేదాకా నువ్వు చూపించగలవు. వేద ఋషులు నేను పాపిని అని చెప్పినటువంటి మాటలు నువ్వు అలిసిపోతావు మాటలని చూపిస్తే, అన్నిసార్లు నేను పాపిని అని ప్రస్తావించారు. మరి పాపం నుండి ఎవరు విడిపించగలరనంటే ఈ లోకానికి పరిశుద్ధుడిగా రాగలిగినటువంటి వ్యక్తి మాత్రమే విడిపించగలడు. ఇందాక సాక్ష్యం చెప్తే అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. బాండేజ్ లో ఉండేవాడు ఇంకొక వ్యక్తి విడిపిస్తేనే తప్ప బాండేజ్ లో బయటికి రాడండి. బాండేజ్ లోంచి విడిపించగలిగిన వాడు మనకన్నా బలమైనోడై ఉండాలి. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి శరణ్ కోరుతా, నేను శరణ్ కోరే వ్యక్తి నాకన్నా బలవంతుడై ఉండాలి. నన్ను ఏదైతే తరుముకొని వస్తుందో దాన్ని జయించగలిగిన వాడై ఉండాలి. అలా జయించగలిగిన వాడు నా ప్రభు. అందుకే నా ప్రభు దగ్గర నా శిరస్సు పెట్టాను. నా ప్రభు దగ్గరికి నా శిరస్సు నేను వంచి ఆయనకు నా జీవితాన్ని అర్పించాను. పాపం లేని వాడిగా, ప్రపంచంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి సవాలు చేసిన వాడిగా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచానికి ఒక సవాలు విసిరిన వాడిగా, ఈ భారతదేశంలో అనేక మంది చేత గొప్ప వ్యక్తులు అని ఎవరెవరైతే పూజించబడ్డారో వాళ్ళ చేత నా ప్రభు పరిశుద్ధుడు అని పరిగణించబడిన వాడిగా ఈరోజు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా నిలవబడ్డాడు. అందుకే స్వామి వివేకానంద అన్నాడు ఏమనంటే, నేనే గనక పాలస్తీనాలో పుట్టినట్లయితే, నేనే గనక యేసు ప్రభు సమకాలీకుడు అయి ఉంటే, ఆ పాపంలో పట్టబడినటువంటి స్త్రీకి అడిగినట్టుగా కన్నీళ్లతో కాదు, నా హృదయాన్ని చింపేసి నా రుధిర దారాలతో ప్రభు పాదాలకు అడిగి ఉండేవాడిని అని అన్నాడు. అప్పుడు పుట్టక స్వామి వివేకానంద తన యొక్క రక్తంతో ప్రభు పాదాలు కడగలేకపోయాడు. అందుకే చెప్పాడు, నేనే గనక పాలస్తీనాలో పుట్టినట్లయితే. ఈరోజు ప్రభు పాపం లేనివాడు అని చెప్పడానికి ఆయన జీవితమే సాక్ష్యం. ఒక పాపం లేనివాడే అంధకారంలో పాపపు జీవితంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని విడిపించడానికి సమర్థుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా ప్రభు నన్ను ఎన్లైటన్ చేశాడు, నా ప్రభు నన్ను విడిపించాడు. మీకు ఒక అద్భుతమైనటువంటి రిఫరెన్స్ నేను చదివి నేను ఒక్క ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక అద్భుతమైనటువంటి రిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఇందాక ఆ సేవకుల ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడాడు. పాపంలో మనం బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు కృపకు మనం దాసులుగా మారాం. అంటే పాపం అనేటువంటి యజమాని దగ్గర నుండి కృప అనేటువంటి ఒక ఘనమైనటువంటి తండ్రి లాగా ఉండేటువంటి యజమానికి మనం అప్పగించబడ్డాం. చాలా విలువైనటువంటి మాట. మీకు ఒక రిఫరెన్స్ చదువుతాను, దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్. అపోజిట్ పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని. మరలా చెప్తున్నాను రిఫరెన్స్. అపోజిట్ పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం.
అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చెయ్యదగినవి కావు. ఏమన్నాడు అక్కడ? అన్నింటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నియు చెయ్యదగినవి కావు. నేను ఏదైనా చేయగలను, కానీ అన్ని నేను చెయ్యకూడదు. నేను ఏదైనా చేయగలను. మీరు బాగా అర్థం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు ఫిలాసఫర్, ప్రపంచానికి అర్థం కానటువంటి అనేకమైన తాత్వికమైనటువంటి విషయాలు చెప్పినటువంటి వ్యక్తి. నాకు అన్నింటి యందు స్వాతంత్రం ఉంది, కానీ అన్నియు చెయ్యదగినవి కావు అని అన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. నాకు అన్నింటి యందు స్వాతంత్రం ఉంది కానీ నేను అన్ని చేయను అని అన్నాడు. అన్ని చేయదగినవి కావు అని అన్నాడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నాకు అన్నింటి యందు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను అని అన్నాడు. నన్ను ఎవడు పట్టి బంధించి ఉంచలేడు. తీసుకెళ్లి పౌల్ని చెరసాల్లో పెట్టారు, కానీ తన యొక్క స్పిరిట్ని ఎవడు బంధించి ఉంచలేకపోయాడు. తన యొక్క ఆత్మను ఎవడు బంధించి ఉంచలేకపోయాడు. తనకుండేటువంటి సంతోషాన్ని ఎవడు బంధించి ఉంచలేకపోయాడు. తనకుండేటువంటి సమాధానాన్ని ఎవడు బంధించి ఉంచలేకపోయాడు. నీకు డబ్బు ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి సమాధానం లేకపోతే యు ఆర్ ఇన్ బాండేజ్ అనేటువంటి మాట ఖచ్చితంగా చెప్పగలను నేను. నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావు అనే మాట చెప్పగలను. నువ్వు ప్యాలెస్ లో ఉండొచ్చు, బట్ యు ఆర్ ఇన్ ద బాండేజ్ వెన్ కన్సర్నింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బేరీజ్ వేసుకొని చూసినప్పుడు నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావు అనేటువంటి మాటను చెప్పగలను. ఒక ఇన్సిడెంట్ తెలియజేసి నేను ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన సినిమాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాడు. చాలా గొప్పగా తన జీవితంలో అన్ని రకాలైనటువంటి అవార్డులు ఆయన సంపాదించుకున్నాడు. కానీ ఏదో తెలియనటువంటి వెలితి, ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, ఏదో జీవితంలో ఇంకా కావాలనేటువంటి ఆశ, ఏదో లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ జీవితానికి ఒక లేమి లోటు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు కావాల్సినటువంటి ధనం ఉంది, కావాల్సినటువంటి పేరు ఉంది, కావాల్సినటువంటి స్నేహితులు ఉన్నారు, కావాల్సినటువంటి కుటుంబం ఉంది, ఏది కావాలంటే అది చేయగలిగినటువంటి ఆ స్వాతంత్రం. కానీ జీవితంలో ఏదో తెలియనటువంటి లేమి లోటు. ఆయన ఒక రోజు ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆయన ఏమని చెప్పాడు అంటే, ఈ రోజు నేను చాలా బిజీగా ఉంటాను, నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పాడు. నిజానికి ఆయన లోపల ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే, నా జీవితంలో డబ్బు ఉన్నా నాకు సమాధానం లేదు, నా జీవితంలో నాకు ధనం ఉన్నా నాకు సమాధానం లేదు, స్నేహితులున్నా ఎవరు నిజమైన స్నేహితులు అర్థం కాలేని పరిస్థితుల్లో ఉన్నారు, కుటుంబం ఉన్న నా పక్షాన సమస్య వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఏదో లోటు. అందుకే నా జీవితాన్ని నేను ఈరోజు నేను తినాలనుకునేవి తినేసి, చూడాలనుకునేవి చూసేసి, మాట్లాడాలనుకున్న వ్యక్తులతో నేను మాట్లాడేసి ఈ రోజు నేను సూసైడ్ చేసుకుంటానని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన చాలా పేరు కలిగినటువంటి వ్యక్తి. అమెరికా దేశంలో జరిగినటువంటి సంఘటన. ఆ రోజు ఆయన ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు ఆయన్ని ఇంకా ఆయనకు ఉండేటువంటి ప్రైవసీని ఎవరో పాడు చేయకూడదు. ఆయన తినాలనుకున్న ఆయన్ని ఆర్డర్ చేసుకొని తిన్నాడు, ఆయన చూడాలనుకునే ఆయన చూసేస్తున్నాడు, ఆయన మాట్లాడాలనుకున్నటువంటి కొంతమంది స్నేహితులతో ఆయన ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకున్నాడు. ఇంకా కొంత సమయం ఉంది, 24 గంటల సమయం గడిచిపోతే నేను ఇంక చచ్చిపోతానని అనుకున్నాడు. అప్పటికి చాలా గంటల సమయం గడిచిపోయింది. టైం ఎలా తను కిల్ చేయాలో అర్థం కావట్లేదు, టైం ఎలాగ ఆయన ఇంకా ముందుకు నడిపించాలో అర్థం కావట్లేదు, ఇంకేం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ చాలా పుస్తకాలు అక్కడ పెట్టబడి ఉంటే అందులో అట్ట లేనటువంటి ఒక పుస్తకాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ పుస్తకాన్ని దగ్గరికి తీసుకొచ్చి అందులో కొన్ని విషయాలు చదవడం ప్రారంభించాడు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. నిజానికి ఆయన ఎన్ని గంటల టైం పెట్టుకున్నాడు? 24 గంటల టైంలో, అంటే ఒక రోజులో నేను చచ్చిపోతానని అనుకున్నాడు. ఆ 24 గంటల టైం అయిపోవచ్చింది, 24 గంటలు దాటిపోయాయి, కానీ తెలియట్లేదు ఆయనకి. ఆ పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదివేస్తున్నాడు. గంటలు గడిచిపోతున్నాయి. ఆ పుస్తకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఆయన చదువుతున్నాడు. ఆఖరికి ఆ పుస్తకాన్ని క్లోజ్ చేసి ఆయన తన ఫోన్ తీసి ఒక ఆయనకు ఫోన్ చేశాడు. నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అయితే సినిమా తీస్తావా? చాలా గొప్ప విషయం. చాలా రోజులకు మరలా నీ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందనంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే నువ్వు దానికోసం ఎంతలాగా వెయిట్ చేసావు కాబట్టి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం అవతల స్నేహితుడు చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమాని నేను ఇంగ్లీష్ భాషలో తీయట్లేదు. మరి ఏ భాషలో తీస్తున్నావు? ఆ సినిమాని నేను అరమేక్ అనేటువంటి లాంగ్వేజ్ లో తీస్తున్నాను అన్నాడు. అరమేక్ లాంగ్వేజా? ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఉందో లేదో కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ లాంగ్వేజ్ ఉన్నా అది చాలా మందికి అర్థం అవుతుందో లేదో తెలియదు. అది మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మందిగా ఉండొచ్చు. ఇంగ్లీష్ భాషలో తీస్తేనే ఎవడన్నా చూస్తాడు లేదు తెలీదు. అలాంటిది నువ్వు అరమేక్ అనేటువంటి ఎప్పుడూ అంతరించిపోయినటువంటి భాషలో నువ్వు తీస్తానంటే ఎవడు చూస్తాడు? ఈ విషయాలన్నీ చెప్పాడు. ఏమో నాకైతే తెలియదు. నేను ఇప్పుడే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క జీవితం నన్ను ప్రభావితం చేసింది. నిజానికి నేను చచ్చిపోదామని హోటల్కి వచ్చాను, కానీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నేను చదివిన తర్వాత బ్రతకాలనేటువంటి ఆశ లోపల నాకు పుట్టుకొని వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ గడియల మీద సినిమా తీద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. ఆయన తర్వాత బయటకు వచ్చి చావు అనేటువంటి దాన్ని విరమించుకొని ఆయన సినిమా తీశాడు. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఆయన మెల్ గిబ్సన్. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విమర్శకులు సైతం ఆయన్ని పొగిడేటట్లుగా చేసింది. అనేక మంది ఆయనకు ఆ సినిమా చూసిన తర్వాత దాసోహం అయిపోయేటట్లుగా చేసింది. ఒక జీవితాన్ని ముగించుకోవాలని ఆశపడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని
మరలా బ్రతికి అనేకులు బ్రతికించడానికి ప్రభావితం చేయగలిగింది నా ప్రభు యొక్క జీవితం. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ సిన్ ఆర్ కరప్షన్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్, నీవు మత సంబంధమైనటువంటి ఆ బందికానాలో ఉంటే, లేకపోతే పాపపు సంబంధమైనటువంటి బాండేజెస్ లో నువ్వు ఉంటే, లేకపోతే నిన్ను ఇంకా కులకట్లు ఆచారపు కట్లు నిన్ను బంధించి వేస్తున్నట్లయితే, నీకు ఎంతున్నా నీ జీవితానికి ఇంకా సమాధానం లేనట్లుగా నీకు అనిపిస్తున్నట్లయితే, ట్రై జీసస్. నీ జీవితంలో యేసు ప్రభు వారిని ఒకసారి ట్రై చేయి. ఎందుకో తెలుసా, ఎవరైతే కోర్టులు మార్చలేవు అని చెప్పగలుగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి శిక్షలు మార్చలేవు అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వారిని నా ప్రభువు మార్చి చూపించాడు. యేసు ప్రభు కోసం జీవితాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతారో తెలుసండి, ఏ దేవుడైతే సమాధానాన్ని ఇవ్వగలుగుతాడో ఆ దేవునికి వారికి జీవితాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతారు. ఆ దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు అని చెప్పినప్పుడు జీవితాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతారు. నేను ఆ స్థితిలో ఉన్నానో, ఏదైతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానో దాన్ని నేను తెలుసుకోగలిగాను. దానిలోంచి నేను బయటకు వచ్చేటువంటి మార్గం నాకు ప్రభువు చూపించాడు. అందుకే అసతోమ సద్గమయ అనేటువంటి ఆ ప్రార్థనకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి సమాధానం యోహాను సువార్తలో చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. శారీరకమైనటువంటి స్వాతంత్రం ఎంత ప్రాముఖ్యమైందో, ఆత్మీయ స్వాతంత్రం కూడా మనిషికి అంతే ప్రాముఖ్యమైనది. ఈరోజు భారతదేశానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చి 75వ స్వాతంత్రపు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందో లేదో అనేది ప్రపంచమే గుర్తించాలి, ఇంకా ప్రజలే గ్రహించాలి. నిజమైనటువంటి స్వాతంత్రం వస్తే కొలకట్లు ఎందుకు ఉన్నాయండి? ఈరోజు ఒక బావిలోనికి వెళ్ళి నీళ్లు తాగితే ఆ బావిలో నీళ్లు తాగడనేటువంటి కారణం చేత భయంకరంగా నడి రోడ్డు మీద చంపేశారు. లేకపోతే ఒక స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటూ ఎవడో ఒక గొప్పవాడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఒక చైర్లో కూర్చుంటే మాస్టర్ని సహా తీసుకొచ్చి బయటకు వచ్చి నడు రోడ్డు మీద కాల్చి చంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే వేరే సంబంధించినటువంటి దేవాలయాల్లో నువ్వు రాకూడదు, నీకు ఇది అంట రానిది అని చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి మీరు గమనించాలి. బ్రిటిషర్స్ భారతదేశాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మన భారతీయులు దోచుకుంటున్నారు. నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ తోటి భారతీయుని కోసం నువ్వు ప్రార్థన చేయగలగడు, నీ తోటి వ్యక్తి కోసం దేవుని సన్నిధిలో గోజాడగలగడు, నీ తోటి భారతీయుని యొక్క క్షేమం కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం. అది నిజమైనటువంటి క్రైస్తవునిగా నేను చేస్తున్నాను. నిజమైనటువంటి క్రైస్తవుడు చేస్తాడు. 5 రోజులు, ప్రతి నెల 5 రోజులు ఉపవాసం ఉండి నా తోటి భారతీయుని కోసం నేను ప్రార్థన చేశాను. స్వాతంత్ర సమర యోధులు వాళ్ళకి నిజంగా దేశం మీద ప్రేమను చేశారండి. చాలా మంది దేశం మీద ప్రేమ లేకపోయినా రాత్రి 12 నుంచి పుట్టుకొస్తుంది ప్రేమ ప్రతి ఒక్కడికి. జెండాలు కొనమని పంపిస్తే జెండాల దగ్గర ఖాళీ లేదు. రేపు నుంచి వెళ్ళి చూడండి, ఎవడా చోట కనిపించు. ఈరోజు ఎక్కడ లేని దేశభక్తి పుట్టుకొస్తుంది. నిజమైన దేశభక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? దేశ ప్రజల యొక్క క్షేమం కోసం కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం నిజమైన దేశభక్తి. అది నాకు తెలిసినటువంటి దేశభక్తి. ఈరోజు క్రైస్తవుడు అనేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశం కోసం దేవుని సన్నిధిలో మొర్ర పెడతాడు, కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి దేశం కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తాడు. నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అని అంటే క్రైస్తవులు కూడా నిజమైన దేశభక్తులు అని చెప్తున్నాడు. నిజమైన దేశభక్తులు క్రైస్తవులే అని చెప్పట్లేదు నేను, క్రైస్తవులు కూడా నిజమైనటువంటి దేశభక్తులు. ఈరోజు ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో కూర్చొని నిజమైనటువంటి స్వాతంత్రానికి రాలేనటువంటి, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రంలో లేనటువంటి వ్యక్తులు కావచ్చు. నేను ఈరోజు చెప్తున్నటువంటి మాట, నీ జీవితాన్ని, నీ కఠినమైనటువంటి చీకటి బ్రతుకును వెలిగించగలిగింది నేను చెప్తున్నటువంటి ప్రభువు మాత్రమే, ఇంక వేరే ఆప్షన్ లేదు. నేనే అని అన్నాడు నా ప్రభు, నేను కూడా అని అనలేదు. నా ప్రభుతో వచ్చిన చిక్కు ఏంటంటే ఆయనగా ఆపాదించుకుంటాడు, నేనే అంటాడు. ఆయన నేనే అని చెప్పినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. సుమారు 7, 8, 9 విషయాలు ఉన్నాయి. ఆయన నేనే అని చెప్పాడంటే నేనే, ఇంకా అందులో ఎవరికి కూడా ఆయన వాటా ఇచ్చేవాడు కాదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. నేనే ఈ లోకానికి వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అన్నాడు. ఈరోజు అందుకే ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి నేను ఆ స్వాతంత్రాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇంకా అనేక మంది నా భారతీయ సహోదరుల యొక్క జీవితాలను ఆత్మీయమైనటువంటి స్వాతంత్రంలోకి తీసుకొని వచ్చి వారి జీవితాలను కూడా వెలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్నమాట దేవుని సన్నిధిలో చెప్దాం. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నా తోటి వారికి మీరు అనుగ్రహించండి. నాకు ఇచ్చినటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి వెలుగు నా తోటి వారికి కూడా మీరు అనుగ్రహించండి. నా జీవితాన్ని ఎన్లైటన్ చేశారు, నా బ్రతుకుని ఈరోజు వెలిగించారు, నా జీవితంలో అనేకమైనటువంటి ఘనమైన కార్యాలు చేశారు. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మా బ్రతుకులను, దేశానికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని, మీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని, తల్లిదండ్రులు సంతోషపరచలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్ములను ఈరోజు మీ మాట ద్వారా వెలిగించారు, మీ స్పర్శ ద్వారా మమ్మల్ని వెలిగించారు, మీ కంటి చూపు, కరుణ కలిగినటువంటి చూపు ద్వారా వెలిగించారు, అమ్మ అని పిలిచినటువంటి మీ పవిత్రమైనటువంటి ఆ స్వరం ద్వారా వెలిగించారు.
ఈరోజు మా జీవితాలను వెలిగించినటువంటి మీరు, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పడం మాత్రమే కాకుండా ప్రభువా, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకానికి వెలుగై ఉన్నారని మమ్మల్ని కూడా ఈ లోకంలో చీకటితో నిండినటువంటి ప్రదేశాల్లో, గాఢాంధకారమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ప్రపంచానికి వెలుగులాగా మమ్మల్ని నిలవబెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడవు, ఘనమైన దేవుడవు. మాకు ఇచ్చినటువంటి సమాధానం మా ప్రియులకు కూడా మీరు అనుగ్రహించండి. మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం మా తోటి వారికి మీరు ఇవ్వండి. మా భారతీయ సహోదరులు మేము ప్రేమిస్తున్నాం, అందుకే వారి కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ మీరు కనికరించండి ప్రభువా. వారి జీవితాలను మీరు వెలిగించండి స్వామి. వారికి బ్రతుకుల్లో ఘనమైన కార్యాలు చేయండి అయ్యా, ఉన్నతమైన కార్యాలు చేయండి అయ్యా. మీ సన్నిధిలో మేమందరము మీకోసం రోషంగా నిలబడే కృపను అనుగ్రహించండి తండ్రి. సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిలబడగలిగిన రోషం ఇవ్వండి తండ్రి. ఆధ్యాత్మికమైనటువంటి గాఢాంధకారానికి తీసుకొని పోయే మార్గాలకు వ్యతిరేకంగా నిలబడే ఆ స్వాతంత్రం మీరు మాకు ఇవ్వండి. మీకోసం నమ్మకంగా నిజాయితీగా నిలబడే స్వాతంత్రం మీరు మాకు ఇవ్వండి తండ్రి. మీ మేలుల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. ఎంతవరకు మీరు నన్ను వాడుకున్నందుకు వందనాలు. నా సహోదరుని ప్రభువైన భావన మీరు వాడుకున్నందుకు వందనాలు తండ్రి. అనేక మంది మీ బిడ్డలు మీరు వాడుకున్నందుకు వందనాలు. ఎంతవరకు మేము మీ సన్నిధిలో పాడినటువంటి పాటలు, ఎంతవరకు మీ సన్నిధిలో చేసిన ఆరాధన తండ్రి, నాన్నగారు వినిపించినటువంటి స్తుతి వాక్యం తండ్రి, మేము జరిగించినటువంటి కార్యక్రమాలు, ఈరోజు మేము విన్నటువంటి సాక్ష్యం, మేము విన్నటువంటి వాక్యం మా జీవితాలకి దీవెనకరంగా మార్చమని, లైవ్ ద్వారా చూసినటువంటి మా ప్రియులకు ప్రభు మీరు మెండైన దీవెనలు అనుగ్రహించమని, ఎంతమంది అయితే ఇంతవరకు ఆరాధనలో పాలుభాగస్తులయ్యారో వినయంతో మీ సన్నిధిలో వంగినటువంటి ప్రతి మోకాలను మీరు దీవించమని, వినయంతో మీ సన్నిధిలో వంచబడిన ప్రతి తలను మీరు హెచ్చించమని, మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందముతో నిలవబెట్టుటకు మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడున యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సంతోషము, సమాధానం చేరిన మనందరకు సాక్ష్యం అందించిన నీ కుమారునికి, వాక్య సందేశం అందించిన మీ దాసులకు, సార్వత్రిక ప్రపంచం నుండి సకల పరిశుద్ధులకు, సహవాసమునకు సుదూరంగా దేశ విదేశాల్లో ఉండిన విశ్వాస బిడ్డలెల్లరకు, లైవ్ ద్వారా దైవ వాక్యాన్ని వీక్షిస్తుంటున్న నీ బిడ్డలెల్లరకు, శబ్ద తరంగం ద్వారా మీ మాటలు వింటున్న వారిల్లరకు మీ కృపాశీర్వాదం శాశ్వతం తోడుండి మీకై దీవెనకరంగా జీవించున్నట్లు మీరే సహాయములు చేకూర్చుగాక. ఆమేన్.